సేమ్ చెప్పండి. కోటపల్లి మండలం పాత ఆదిలాబాద్ జిల్లా పారుపల్లిలో వెలిసినటువంటి కాలభైరవుడు ఇవాళ కాలభైరవ అష్టమి జయంత్యుత్సవాలు జరుగుతున్నాయి. మహాకాలభైరవ అష్టమి అన్నమాట. దీని గురించి కాళేశ్వర ఖండంలోని స్కాంద పురాణంలో 16 అధ్యాయాల్లో గొప్పగా వర్ణించబడింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నింటినీ రక్షించేటువంటి వాడు ఈ కాలభైరవుడు. ఆయనను దర్శించందే ఏ దేవాలయానికి వెళ్ళకూడదు. ఈ కాలభైరవుని ముందు దర్శించుకున్న తర్వాతనే కాళేశ్వరం కానీ చెన్నూరు కానీ ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలను దర్శించాలని చెప్పి కూడా ఆ స్కాంద పురాణంలో ఉన్నది. ప్రాణహిత గోదావరి సరస్వతి సంగమానికి కుడివైపున పైన కొండపైన కాలభైరవ కొండపైన రత్నాచలం అంటారు దీన్ని. ఇక్కడ వెలిసినటువంటి ఈ కాలభైరవుని జయంత్యుత్సవాల్లో లక్షలాది మంది జనం లైన్లో నిల్చొని దర్శనం కోసం చాలా తాపత్రయపడుతున్నారు. 5 ఏళ్ల నుంచి అద్భుతంగా ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాన్ని చెన్నూరు చెందినటువంటి మార్వాడీలు నిర్వహిస్తున్నారు. అన్న సంతర్పణ జరుగుతోంది. లోపల అభిషేకము, పూజ, నవగ్రహాలు స్థాపన, తర్వాత అలంకరణ, పూజ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లా ఈ కాలభైరవుని దర్శించుకుంటే సకల దోషాలు నివృత్తి, భూత ప్రేత పిశాచ శాకిని డాకిని జ్వరాది ఉపద్రవాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అటువంటి మహా కాలభైరవుడు. ఆయనకు నమస్కారం చేయాలి. ఆయనను దర్శించుకొని అందరూ కృపా కటాక్షాలకు లోను కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు నేను నమస్కారం చేస్తున్నాను. శ్రీ కాలభైరవాయ నమః. కాలభైరవ స్వామి వారు యాదృచ్ఛికంగా మన సమాజానికి పరిచయమై గత కొన్ని సంవత్సరాల నుండి కూడా జరిగింది. కానీ కొంతమంది చెన్నూరులో ఉన్నటువంటి నాయకులు, కొంతమంది మార్వాడి సమాజం సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పారుపల్లి గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలు ఐక్యమత్యాన్ని ఈ కాలభైరవ జయంతిని గత 18 సంవత్సరాల నుండి రోజుకు ఈ కాలభైరవ స్వామి వారి ప్రతిష్ట చాలా గణనీయంగా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ కాలభైరవ స్వామి సంవత్సరానికి గత 18 సంవత్సరాల నుండి ఈ జయంతికి సుమారు 50,000 మంది ఈరోజు భక్తులు రావడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో కాలభైరవ స్వామి కొన్ని లక్షలాది మంది భక్తులను రాబట్టే విధంగా వారు కాలభైరవ స్వామికి ఆకర్షితులై ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్రలో కూడా పక్క రాష్ట్రాల నుండి అనేక మంది వేలాది మంది భక్తులు తరలిరావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పాలకులు పారిపల్లి గ్రామ భైరవ స్వామి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మన చెన్నూరు నియోజకవర్గ పాలకులను నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు చాలా అరకొర వసతులు ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ప్రయాణికులు చాలా వేలాది మంది రావడం వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి కాలభైరవ స్వామి గుడి దగ్గరికి కూడా డాంబర్ రోడ్ వేసి, విద్యుత్ లైన్ వేసి, ఇక్కడ మంచి గదులను కూడా ప్రభుత్వ పరంగా నిర్మాణం చేసి సౌకర్యవంతంగా మరో రాజరాజేశ్వరి కావచ్చు, మరో యాదగిరి గుట్ట కావచ్చు, ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని నేను ఈ భక్తుల తరఫున, కాలభైరవ స్వామి తరఫున, ఈ ప్రజలందరి తరఫున మీ మీడియా ద్వారా నేను పాలకులకు విజ్ఞప్తి చేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.